హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో నేను ఆల్రెడీ రైతు బంధు పేమెంట్ క్రెడిట్ అయిపోయాయని చెప్పేసి తెలంగాణ ఫార్మర్స్ అందరికీ అప్డేట్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పేమెంట్ ఇవాళ కొన్ని మండలాల వారిగా కొన్ని జిల్లాల్లో పేమెంట్ క్రెడిట్ అయ్యి మొత్తానికి ప్రూఫ్తో సహా ఆధారాలని డీటెయిల్స్ ప్రభుత్వం ఇవ్వదని మండిపడి ఒక వీడియో చేశాను. క్షమించండి. మొత్తానికి ఆ ప్రూఫ్తో సహా డీటెయిల్స్ నేను షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మీరు ఇక్కడ డియర్ కస్టమర్ అని చెప్పేసి ఇన్నర్ పేమెంట్ 6,900 అంటే ఎకరా పై చిలుకు అంటే గుంటకి ఇంత పేమెంట్ పడుతుంది. అకౌంట్ క్యాండిడేట్ హోల్డర్ అకౌంట్ డీటెయిల్స్ కూడా నేను ఎటువంటి చూపెట్టలేదు. 27/25 త్రూత్ నెఫ్ట్ విత్ యూటీఆర్ నెంబర్ కూడా అవన్నీ డీటెయిల్స్ ఇచ్చాను. అయితే ఇది ఏ జిల్లాకు అనేది చాలా క్లియర్గా మెదక్ జిల్లాలో 21 మండలాల్లోని 21 గ్రామాలకు 14,833 రైతులకు 14.06 కోట్ల రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ అయ్యి అయితే ఈ పథకాల కింద మొత్తానికి తెలంగాణ ఉన్నటువంటి 33 జిల్లాల్లో అన్ని గ్రామాల వారికి లీస్ట్ అంతా పీడిఎఫ్ మీకు ఇచ్చాను. మొత్తానికి రైతు భరోసా పేమెంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల రాలేవని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేశారు. దయచేసి పేమెంట్ మాత్రం క్రెడిట్ కావడం జరుగుతుంది. నేను ఇంతకుముందు పంపిన వీడియోలో మాత్రం చాలా ప్రభుత్వం మీద ఒక రైతుల ఆవేదన చూడలేక అలా మాట్లాడగలిగాను. మొత్తంలో పేమెంట్ మాత్రం నగదు మీ అకౌంట్లో జమ అయిపోయాయి. కావాలంటే ఆ డీటెయిల్స్ అన్ని హిస్టరీ చెక్ చేసి మీరు వన్స్ మెసేజ్ మాత్రం చెక్ చేయండి. మిగతా జిల్లాల వారీగా వచ్చాయా లేదా కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి. అండ్ వీడియోకి ఒక 10 మందికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై